హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాము. చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగం లేక వాళ్ళ పిల్లలని మంచి చదువులు చదివించే స్థితిలో కూడా ఉండరు. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్న వారైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ వయసు 16 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు జాబ్ ఇస్తారు. ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మీకు కంపెనీ వాళ్ళు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది. మీరు ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ జాబ్ చేసి రోజుకు 10,000 రూపాయలు సంపాదించవచ్చు. దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు. పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు. మీరు ఢిల్లీ, పూణే, హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు. ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి. మీ సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు. ఈ జాబ్కి మహిళలు, పురుషులు, స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ జాబ్లో మీరు రోజుకి 8 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇంట్లో తమ పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు. అసలు ఆ జాబ్ ఏంటి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసినట్టే. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ జాబ్ లో మీరు డిష్ వాషర్ టాబ్లెట్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది. మీకు వీటిని టోకు పంపిస్తారు. మీరు వీటిని 35, 50, 75 మరియు 100 ఒక్కో ప్యాక్ లో పెట్టి ప్యాక్ చేయాలి. ఇవి డెలికేట్ గా ఉంటాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా ప్యాక్ చేయాలి. విరగకుండా చూడాలి. ప్యాకింగ్ కి కావాల్సిన పూర్తి మెటీరియల్ మీకు పంపించడం జరుగుతుంది. తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి. ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేప్ వేసేయాలి. ఇదండి మీరు చేయాల్సిన పని. సులభంగా ఉంది కదా. ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీకు డబ్బులు డిమాండ్ చేస్తే మీరు డబ్బులు ఇవ్వవద్దు ఫ్రెండ్స్. చాలా మంది ఇలా చేయించుకుని డబ్బులు ఇవ్వరు. ఇది పూర్తిగా వెరిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్. ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది. కొంతమంది అనుకుంటున్నట్టు మనమే మెటీరియల్ కొనుక్కోవాలేమో అనే భయం అవసరం లేదు. అన్ని కంపెనీ వాళ్ళు ఇంటికి మెటీరియల్స్ ఫ్రీగా పంపిస్తారు. ఒకవేళ మీ కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే వారే మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఈ మెటీరియల్ ని ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు. అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు. ప్యాక్ చేసే ప్రాసెస్ లో మీరు ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు. ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి. అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి. అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ 1193. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ జాబ్ సంబంధించిన జాబ్ కోడ్ 1193. ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు ఒక మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరోసారి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ జాబ్ లో మీరు రోజుకి 4 గంటల సమయం పని చేయాల్సి వస్తుంది.